భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు శాఖల అధికారులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, యువజన సంఘాలు హాజరయ్యారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు తప్పనిసరి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, విద్యుత్ ఏర్పాటుకు కూడా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని, అనేక మండపాల వద్ద ప్రత్యేక కాపలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వినాయక విగ్రహాలు తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ పెట్టియా నాయక్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే, మన రీసెంట్గా రామంతాపూర్లో ఎలక్ట్రిసిటీకి ఇది డిష్ వైర్ కరెంట్ షార్ట్ తోటి 6 చనిపోయారు. సో అది దానికి మా సీఎండి బాగా సీరియస్ మండపాలకు ప్రత్యేకంగా ఈ ఐడియాని తీసుకురావడం కానీ ఆ సందర్భంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ప్రికాషన్స్ కొన్ని నేను సూచనలు చేస్తున్నాను. మాకు పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏమైంది అంటే, ఇప్పుడు మండపాలకు సప్లై అరేంజ్ చేసేటప్పుడు ఒక పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. దానికి వాడే సర్వీస్ ఎక్కడ కూడా జాయింట్ లేకుండా చూసుకోవడం, తర్వాత ఐరన్ కానీ లేకపోతే చిన్నపిల్లలకు దూరంగా అయిపోయిన ఇది 3-పిన్ ప్లగ్లు కానీ ఆ వైరింగ్ పెట్టేది కానీ అన్ని ఇన్సులేషన్ తోటి చేసి జాగ్రత్తగా కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే అది అలాంటి వైర్ దగ్గర ఉన్నప్పుడు దానిపైన ఏదైనా కప్పడం కానీ అంటే ఇన్సులేషన్ గట్టిగా వేసుకున్న తర్వాత సర్వీస్ వైర్కి ఎక్కడ ఏ ప్లేస్లో కానీ జాయింట్ లేకుండా చూసుకోవడము. తర్వాత కనెక్షన్ మేమే ఇస్తాం, మీరు పర్మిషన్ ఎలాగో తీసుకుంటాం మా దగ్గరికి, ఫలాని వినాయకుడు ఫలాని లొకేషన్లో ఉందని మీరు మనము దానికి చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. పండుగ చేసుకున్నప్పుడు ఏదో మనం ఎగరడానికి దూకడానికి కాదు పండుగ అనేది. మీరు ఏం చేస్తుర్రు, ఇవాళ నైట్ జరుపుతురు, ఏది వినాయకుడిని జరిపిరా అంటే జరిపిరు కథం జరపాలి, రోడ్డు మీద పెట్టాలి, ఆడ ఎగరాలి, దుంకాలి. మండల గ్రామ ప్రజలకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వారి తరఫున నమస్కారాలు. ముందుగా ఇప్పుడు మనకు త్వరలో రాబోతుంది వినాయక చవితి కనుక వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ఖచ్చితంగా మేము ఏదైతే ఆ లింక్ షేర్ చేస్తున్నాం దానికి సంబంధించిన వీడియో కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా మేము వీడియో షేర్ చేస్తున్నాం. దాని ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ వెహికల్ అయితే మా వినాయక విగ్రహానికి తరలించేందుకు మనం వాడతామో దాని యొక్క డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ ప్లస్ దాని యొక్క డ్రైవర్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్లస్ ఎక్కడి నుంచి మనం వినాయకుని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఊరేగింపు చేస్తాము అనేది అది కూడా మెన్షన్ చేయాలి. ఎక్కడ నిమజ్జనం చేస్తాము, చెరువులోనా, ఊరు చెరువులోనా, లేకపోతే కొబ్బరిపల్లి మన దగ్గర డ్యామ్ ఉంది కాబట్టి డ్యామ్లో ఏది నిమజ్జనం చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ఈ మండపాలను ఎవరికి రహదారులకు అడ్డంగా, ఎవరికి మన ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాలకు విద్యుత్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒకవేళ మీరు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ నుంచి మన వైర్ల నుంచి డైరెక్ట్ తీసుకోరాదు. ఏదైనా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరియు ఈ ఊరేగింపుకు సంబంధించి కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వినాయక మండపాల దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ మన ఏమంటారు హాస్పిటల్కి సంబంధించి కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మీరు లౌడ్ స్పీకర్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు లౌడ్ స్పీకర్లను. మరియు అందులో మీరు ప్లే చేసే పాటలు కూడా ఎవరిని ఇబ్బందికరంగా పెట్టకుండా అనేది మనకు పాటలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు యొక్క అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వచ్చి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్లో అప్లై చెప్తేనే ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ప్లస్ దానికి సంబంధించి వినాయక సంబంధించి అసోసియేషన్స్ ఖచ్చితంగా